హలో అండి, వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రాపర్టీ అండి. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్టు సూపర్బుల్ లగ్జరీ ఉంటుంది హౌస్ అనేది. ఫ్రంట్ వెలివేషన్ డిజైన్ చూసుకోండి. ఇటు సైడ్ వచ్చేసి 25 feet సైడ్స్ రోడ్, ఇక్కడ 25 feet సీసీ రోడ్, 2 sides రోడ్ అనేది ఉంది. ఇది అవైలబిలిటీ మనకి. ఇదంతా చుట్టూ మొత్తం చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి గ్రీనరీ కోసం అనేది స్పేస్ ఇచ్చి పెట్టారు. 2 sides రోడ్ కాబట్టి కార్నర్ పెట్టు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో చూసుకోవచ్చు మీరు ఎలా ఉందో. ఈ విధంగా మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఫ్రంట్ ఎలివేషన్ కలర్ చూసుకొని ఎలా ఉందో మరొకసారి చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి ర్యాంప్, పార్కింగ్ స్పేస్ ఏరియా చూసుకోండి. ఈశాన్యం పెరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ సైడ్ మనకు పెరిగింది. మంచి ప్రైస్ అండి. ఇది వచ్చేసి ఈశాన్యం పెరిగిందంటే చాలా బెస్ట్ అన్నట్టు. ఈశాన్యం పెరిగిన ప్లాట్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది మనకు ప్రాపర్టీస్. ఇది వచ్చేసి మనకు బోరు, ఇది వచ్చేసి మనకు సంపు. స్పేస్ అనేది చాలా విశాలంగా ఉంటుంది ప్రాపర్టీకి. చుట్టుపక్కల వీటిలో చూసుకోవచ్చు, చూపిస్తున్నాను. ఇదంతా పెరిగిందండి. ఇక ప్రాపర్టీస్కి ఈశాన్య మూల అనేది పెరిగితే ఏంటంటే చాలా లక్. ఇలాంటి ప్రాపర్టీస్ అనేది చాలా లక్, రేర్గా దొరుకుతాయి ప్రాపర్టీస్. ఇక్కడ వాష్ ఏరియా ఒకటి వచ్చింది. పార్కింగ్ స్పేస్ చూసుకున్నారు కదా. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ పిల్లర్ గిట్లా టైల్స్ అనేది ఫిక్స్ చేశారు. టైల్స్ గిట్లా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఫ్రంట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్ ఒకటి, నార్త్ ఫేస్ డోర్ ఒకటి. ఫ్రంట్ వెలివేషన్ టైల్స్ చూసుకోండి. ఇది వచ్చేసి హాల్ అండి, హాల్ స్పేస్ ఏరియా. ఫ్రంట్ వచ్చేసి టీవీ యూనిట్, అలాగే సీలింగ్ డిజైన్ చూసుకోండి. కలర్ అనేది ఫినిషింగ్ కాలేదు. సెల్ఫ్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ విండోస్, ఇక్కడ డైనింగ్ స్పేస్ ఏరియా చూసుకున్నారు కదా. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ఇది వచ్చేసి మనకు పూజ గది. ఓపెన్ కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్ ఇట్లా చాలా విశాలంగా ఉంటుంది. చాలా బెస్ట్గా చూసుకున్నారు కదా. నార్త్ ఫేస్ డోరు. ఇది కిచెన్ స్పేస్లో టైల్స్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. కింద స్పేస్ అనేది చూసుకున్నారు కదా. కింద స్పేస్ ఇట్లా చాలా విశాలంగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది మనకు. డైనింగ్ హాల్లో మనకు విండో అనేది యూపీవీసీ విండోస్ పెడతారు. గ్రిల్స్ అనేది ఓన్లీ గ్రిల్స్ ఫిట్ చేశారు కాబట్టి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే అక్కడ విండో, అలాగే ఇక్కడ గమనిస్తే మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అలాగే కింద టైల్స్ చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు లో రూఫ్, ఏమన్నా సామాన్ పెట్టుకోవడానికి అనేది లో రూఫ్ ఇచ్చారు. చూసుకున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా. బెడ్రూమ్ అనేది చాలా బెస్ట్గా ఉంది, పెద్దగా ఉంది. బెడ్రూమ్ ఇలా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా చాలా విశాలంగా వచ్చింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి, సెల్ఫ్స్ చూసుకోండి. ఇక్కడ విండో, దీనికి వచ్చేసి అటాచ్ వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్ ఇట్లా చాలా పెద్దగా ఇచ్చారు. వాష్రూమ్ ఇట్లా మంచిగా టబ్ వచ్చేస్తుందండి, మంచిగా క్లబ్. బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఇచ్చారు. చూసుకున్నారు కదా. ఇక్కడ నుంచి అక్కడ వరకు మీరు లైవ్గా చూస్తే ఈ ప్రాపర్టీ అనేది చాలా బెస్ట్ ఉంటుంది. ఈజీగా మీకు లైక్ చేస్తారు ప్రాపర్టీ అనేది. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే కొమరమ్స్ అనేది ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. ప్లీజ్ రిక్వెస్టింగ్ ఫర్ షేర్ ఎవ్రీవన్ అండ్ సబ్స్క్రైబ్. డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, వేరేదైతే మాకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ బట్టి మేము ప్రాపర్టీస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తాం. బ్యాంక్స్ లోన్స్ ఇట్లా అవైలబిలిటీ ఉంటాయని బ్యాంక్స్ లోన్స్కి ఇట్లా చేసిస్తాం. దాని ఏం లేదు. సివిల్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మేము మేనేజ్ చేసుకుంటాం.
అలాగే ప్రాపర్టీస్ అనేది చాలా బెస్ట్ ప్రైస్లో ఇప్పిస్తుంది. ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ కంటే కింద డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ డీటెయిల్స్ పూర్తిగా ఉంటాయి. లొకేషన్ తెలుసు కదా, ఈ సేల్ బండ్లో కూడా. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కాల్ చేయొచ్చు. మరొకసారి రిక్వెస్టింగ్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ద బెస్ట్ ప్రాపర్టీస్. ఇలాంటి ప్రాపర్టీస్ చాలా తీసుకొస్తాను, సపోర్ట్ చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ వాచింగ్ కుమారమ్స్ వీడియోస్.